హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం ముంచుకురానుంది. ఉత్తర హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, ఆల్వాల్, సుచిత్ర, జీడిమెట్లలో భారీ వర్షం కురవనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది. అలాగే మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట వర్షాలు కురుస్తాయన్నట్లు అంచనా వేసింది. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం ముంచుకురానుంది. ఉత్తర హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, ఆల్వాల్, సుచిత్ర, జీడిమెట్లలో భారీ వర్షం కురవనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది. అలాగే మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. ఇక హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం ముంచుకురానుంది. ఉత్తర హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, ఆల్వాల్, సుచిత్ర, జీడిమెట్లలో భారీ వర్షం కురవనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇక మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం ముంచుకు రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అలాగే మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. హైదరాబాద్ కు మరొక 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది. సో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఈ దీనికి అప్డేట్ సంబంధించి వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక రానున్న 2 గంటల్లో హైదరాబాద్ నగరం అంటే ఉత్తర హైదరాబాద్ లో సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో నిన్న కూడా మధ్యాహ్న సమయం తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కుదిపేసింది. ఒక్కసారిగా నగరంలోని పలు చోట్ల ముఖ్యంగా ఈ కుత్బుల్లాపూర్, ఇటు షేక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ కి సంబంధించి ఇటు కుక్కట్పల్లి ఏరియాకి సంబంధించి పెద్ద ఎత్తున వర్షము నమోదైంది. సుమారుగా 15 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల 10 సెంటీమీటర్ల పైగా, మరి చోట్ల 15 సెంటీమీటర్ల. గత రాత్రి కూడా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో దాదాపుగా 15.6 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. సో మొత్తంగా దీంతో వర్షంతో అక్కడ ఉన్నటువంటి పలు కాలనీలు కూడా జలమయం కావడం, అదే సందర్భంలో దాంతో పాటుగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయింది. నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అర్ధరాత్రి వరకు కూడా దాని ప్రభావం కనిపించింది. సో ఈ ఉదయం నుంచి కూడా ఈ రోజు దానికి భిన్నంగా ఉదయం నుంచి కూడా కాస్త ఆకాశం మేఘావృతం అయినప్పటికీ దానికి ఉక్కపోత, వేడి, హ్యూమిడిటీ ఎక్కువ ఉండి ఉక్కపోత కాస్త ఎక్కడెక్కడ పలు చోట్ల ఎండ కూడా కొడుతున్నప్పటికీ తిరిగి మధ్యాహ్నం సమయం తర్వాత మరొకసారి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా ఇస్తుంది. సో ప్రస్తుతం అంటే వెదర్ మ్యాన్ తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసిన ప్రకారము గాజుల రామారం, అల్వాల్, సుచిత్ర, జీడిమెట్లలో భారీ వర్షానికి అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇక జిల్లాలకు వెళ్తే మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం తర్వాత కొంత వర్షాలు నమోదైనా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. సో హైదరాబాద్ నగరానికి మాత్రం సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఒక భారీ వర్షం, అదే తర్వాత తిరిగి 10 తర్వాత మరొకసారి భారీ వర్షణ సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ అప్డేట్ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా నగరవాసులకు ఒక ప్రభుత్వం తరఫున అదేవిధంగా వాతావరణ శాఖ ఒక అలర్ట్ చేస్తా ఉంది.
సో వర్షాలు ఉన్న నేపథ్యంలో అనవసరంగా అంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితేనే బయటకు రండి తప్ప అనవసరంగా ఇట్లాంటి సమయంలో బయటకు వచ్చి వర్షాల వల్ల ఇబ్బంది గురి కావద్దు. ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దానికి తోడు వర్షానికి తోడు ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పిడుగులు పడే అవకాశం ఉంది. నిన్న గచ్చిబౌలిలో కూడా ఒక పిడుగు దాటికి కొబ్బరి చెట్టు కూడా అంతా కూడా మంటల్లో ఆవుతి అయిపోయింది. సో పిడుగులు పడే అవకాశం ఉంటుంది, మెరుపులు ఉరుములు, దాంతో పాటు గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిన్న పలు చోట్ల నగరంలో కూడా గాలుల దాటికి వర్షాల దాటికి ట్రాఫిక్ జామ్ అవడంతో పాటుగా పలు చోట్ల భారీ వృక్షాలు కూడా కింద నేలమట్టమయ్యాయి. సో నేలకూరాయి. సో ఇప్పుడు ఈ రోజు రేపు కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి నేపథ్యంలో ఒకసారి అలర్ట్ చేస్తా ఉంది. సో రానున్న 2 గంటల్లో ఆ వర్షాలకు సంబంధించి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి ఆ సమయంలో వీలంత వరకు ఇంటిలోనే సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి, అనవసరంగా బయటకు రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం కూడా వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా అంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కొంత ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అంటే రోడ్లపైన వర్షాల వల్ల వరద ప్రవాహం కనుక వస్తే రోడ్లపైకి వెంటనే వాటిని క్లియర్ చేయాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా భారీ వృక్షాలు నేలకూలినా లేదంటే ఇతరత్ర ఇబ్బందికర పరిస్థితులు వస్తే వెంటనే వాటిని నగరవాసులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించింది. సో మొత్తానికి మరొకసారి ఇప్పుడు హైదరాబాద్ నగరానికి భారీ వర్షాల సూచన ఉందనే ఒక అలర్ట్ తో నగరవాసులో కొంత ఆందోళన గుబులు మొదలైందని చెప్పవచ్చు. వైశాలి, అయితే నిన్న మనం చూసాం భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి, నాలాలు అయితే పొంగి పొర్లాయి. మరి ఈ రోజు కూడా మళ్ళీ భారీ వర్షం అంటే అదే పరిస్థితి, ఇంకా అంతకంటే మించి పరిస్థితి ఏర్పడితే పరిస్థితి ఏంటి అసలు? హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం ముంచుకురానుంది. ఉత్తర హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, ఆల్వాల్, సుచిత్ర, జీడిమెట్లలో భారీ వర్షం కురవనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది. అలాగే మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది.